Namaste friends, welcome to Disha Training. Friends, this is NCR. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మనం ఈరోజు 27th డ్యూటీ గురించి తెలుసుకోబోతున్నాం. డాక్యుమెంట్ కంట్రోలర్ డ్యూటీస్లో భాగంగా మనం 30 డ్యూటీస్, వెరీ ఇంపార్టెంట్ 30 డ్యూటీస్లో 27th డ్యూటీ దాకా వచ్చాం. సో అదేదో నేర్చుకుందామా? యా, డాక్యుమెంట్ రివ్యూ మీటింగ్స్. సో కొన్ని చూస్తుంటే మీకు అనిపిస్తుంది, ఐ థింక్ ఇది ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తుంది కదా. కానీ దెర్ ఈజ్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, ప్రతిదానికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ను మీరు పట్టుకోగలిగితే, రెగ్యులర్గా చూస్తే మీరు పట్టుకోగలుగుతారు. డాక్యుమెంట్ రివ్యూ మీటింగ్స్ ఎందుకు, ఈ రివ్యూ మీటింగ్స్ ఎందుకు అవసరం? ఇప్పుడు చూడండి, ప్రతి కాంట్రాక్టరు మెయిన్ కాంట్రాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి వెళ్తూ ఉంటారు. సో దే ఆర్ కీప్ ఆన్ సబ్మిటింగ్. కానీ వాటి పరిస్థితి ఏంటి, వాటి స్టేటస్ ఏంటి, వాటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, అప్డేట్స్ ఉన్నాయా, వాటి గురించిన మనకు పూర్తి వివరాలు తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? ఓకే, మీకు డాక్యుమెంట్స్ వస్తున్నాయి, మీరు సబ్మిట్ చేస్తున్నారు, ఓకే, అండ్ యు ఆర్ గెటింగ్ బ్యాక్, యు ఆర్ గివింగ్ బ్యాక్. కానీ డాక్యుమెంట్స్ రివ్యూ మీటింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనం ప్రతి డాక్యుమెంట్ యొక్క స్టేటస్ తెలుస్తుంది. ఇది అప్రూవ్డా, రిజెక్టెడా, రీసబ్మిట్, రివైజ్ అండ్ రీసబ్మిటా, లేకపోతే ఫర్ ఇన్ఫర్మేషనా, ఇలా ఏంటి అసలు ఆ డాక్యుమెంట్ ఏ రోజు సబ్మిట్ చేశాం, దాని స్టేటస్ ఏంటి, ఓవర్ డ్యూ ఉందా, కన్సల్టెంట్ రిప్లై ఇవ్వట్లేదా, సో ఇవ్వకపోతే ఏం చేయాలి, ఒక పెద్ద ఇష్యూ రైజ్ చేశాడు కన్సల్టెంట్, దానికి ఆన్సర్ ఎలా చేయాలి, వాళ్ళు చేయాలి అంటే, సపోజ్ కాంట్రాక్టర్ ఆల్వేస్ ట్రై టు అవాయిడ్ वर्क, वाड़ अनुకుంటాడే सब कुछ भी नहीं है, चलेगा ये क्या है, कंसल्टेंट को कोई काम धंधा नहीं है, वो तो ऐसा ही लिखते रहेगा, भगते रहेगा, हम कुछ भी नहीं करते, हम देखा जाएगा क्या करता है. ఇలాంటి బిహేవియర్ ఉండే వ్యక్తులు కూడా ఉంటారు కాంట్రాక్టర్ సైడ్. సో అలాంటప్పుడు సపోజ్ మళ్ళీ దాన్ని రివైజ్ చేసి మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసేలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, సపోర్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే చేజ్ చేయడం కానీ చెయ్యాలి అంటే ఎప్పుడు చేయగలుగుతావు? వెన్ యు నో ద స్టేటస్, వెన్ యు నో ద ఇష్యూ, వెన్ యు నో ద డీటెయిల్స్. ఇఫ్ యు డోంట్ నో, హౌ యూ కెన్ యాజ్ అ కాంట్రాక్టర్ ఇంజనీర్, యాజ్ ఎ కాంట్రాక్టర్, పిఎం ఉన్నాడు, ఆ పిఎంకు తెలిస్తే కదా, మీరు చెప్తే కదా, సార్ ఈ డాక్యుమెంట్స్ వచ్చాయండి, ఇది స్టేటస్, ఇది ఒక రిపోర్ట్ మీరు పిఎంకి ఇస్తే, పిఎం విల్ చేజ్ ద పీపుల్, పిఎం విల్ ఆస్క్ దెమ్ టు రీసబ్మిట్, పిఎం విల్ గివ్ ద యాక్షన్ టు బి టేకెన్, ఇన్స్ట్రక్షన్, పిఎం విల్ గివ్ ద ఇన్స్ట్రక్షన్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్ టు కంప్లీట్ ద డాక్యుమెంట్. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే విధంగా, అది పూర్తి అయ్యే విధంగా చేయాలని చెప్పి కన్సల్టెంట్ కాదు, కాంట్రాక్టర్ను చేజ్ చేయాలంటే యూ షుడ్ నో ద ఫస్ట్ స్టేటస్. స్టేటస్ తెలిస్తే తప్ప ఏమి చేయలేడు. ఈ స్టేటస్ ఎవరు ఇవ్వాలి? పిఎంకు. యు ఆర్ ద వన్ టు గివ్. యాజ్ అ డాక్యుమెంట్ కంట్రోలర్ మీరు డాక్యుమెంట్ స్టేటస్ రివ్యూ, డాక్యుమెంట్ స్టేటస్ రిపోర్ట్ మీరు పిఎంకి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం మీరు యు నీడ్ టు మెయింటైన్ లాగ్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఫర్ ట్రాకింగ్ పర్పస్, ఫర్ ఇన్ఫార్మింగ్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఎందుకంటే యు ఆర్ నాట్ ద సుప్రీం బాడీ టు వర్క్ ఆన్ యువర్ ఓన్, అట్లా కాదు కదా. మీరు ఆర్డర్ ఇచ్చే విధంగా ఉండదు డ్యూటీ, యూ జస్ట్ టెల్. ఒకవేళ ఇన్ఫార్మ్ చేయగలుగుతారు అంతే తప్ప మీరు ఆర్డర్ ఇవ్వలేరు. యు విల్ ఇన్ఫార్మ్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ హిమ్సెల్ఫ్
send a mail to the contractor, or he will call the contractor and he will arrange a meeting with them and he will ask them to do this, so that the project will not be delayed any further. సో ప్రాజెక్ట్ డిలే కాకుండా డాక్యుమెంట్ సబ్మిషన్ ఒక సాఫీగా జరిగే విధంగా చేయాలి అంటే పిఎం నీడ్ టు కండక్ట్ డాక్యుమెంట్ రివ్యూ మీటింగ్స్. పిఎంకు మీరు అసిస్ట్ చేస్తారు బై గివింగ్ ద రిపోర్ట్స్. సపోజ్ ఒక ఎయిర్ కండిషనింగ్ కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన డాక్యుమెంట్ స్టేటస్ ఇది అని చెప్పి మీరు ఇచ్చారనుకోండి, పిఎం గారు వాళ్ళతోటి మాట్లాడతారు, ఏంటండి మీవి ఇన్ని డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి, వెన్ యూ విల్ సబ్మిట్, వై ఆర్ యూ డిలేయింగ్, వాట్ ఈస్ ద రీజన్, కావాలనే చేస్తున్నారా, డూ యూ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం అని చెప్పి ఆయన వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళని అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకు ప్రాపర్గా గైడ్ చేయించి ప్రాజెక్టు కంప్లీషన్ కోసం మన డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉండే విధంగా మనల్ని ఎంకరేజ్ చేయడము, లేకపోతే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము, లేకపోతే ఈ విల్ అరేంజ్ సమ్వన్ టు సూపర్వైజ్ సో దట్ ద డాక్యుమెంట్ సబ్మిషన్ విల్ గో స్మూత్లీ అని చెప్పి, అరే వాళ్ళు ఎంబడబడండి కొడుకులు పనిచేయట్లేదు అని చెప్పి చెప్పేలా ఉండాలి. కనుక ఈ డాక్యుమెంట్ రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. ఈ రివ్యూ మీటింగ్స్కి మీరిచ్చే రిపోర్టే కీ. బికాస్ ప్రాజెక్ట్ మేనేజర్ డజంట్ నో ఎనీథింగ్, ఆయనకు అన్ని విషయాలు తెలవాలని లేదు. మీరు ఇచ్చిన దాన్ని బట్టే మీరు పక్క పట్టుండి సార్ ఇది వీళ్ళది ఇది 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 ఈ స్టేటస్ అని చెప్తే ఆయన వాళ్ళను పిలిచి చివాట్లు పెట్టి లేకపోతే మర్యాదగా చెప్పి ఎలా అయినా చేసి పని పూర్తయ్యేలా చూసుకుంటాడు. సో అందుకోసం డాక్యుమెంట్ రివ్యూ మీటింగ్స్ అవసరం ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఈరోజు 27th. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు కనుక మన డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ నేర్చుకోవాలని ఉంటే ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి, లేకపోతే కాల్ చేయండి కింది నెంబర్కి. నేను రెస్పాండ్ అయితే పర్లేదు, లేకపోతే మాత్రం మీరు జస్ట్ వెయిట్, మీరు వెయిట్ చేస్తే సరిపోతుంది, నేనే కాల్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. రైట్.